ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడాయను. నెహెమ్యా 2:6. దేవుడు తనకు చూపుతున్న పనిని నెహెమ్యా అర్థం చేసుకున్నాడు. అది అతని హృదయంపై గొప్ప భారంగా ఉంది. నెహెమ్యా అనే పేరుకు యెహోవా ఆదరిస్తాడు లేక ఓదారుస్తాడు అని అర్థం. భారాన్ని పెట్టిన ప్రభువే దానికి ఉపశమనాన్ని కూడా కలగజేస్తాడు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాన్ని కట్టాలంటే ఆ శిథిలాలను తలంచుకొని ముందు విలపించాలి. మన చుట్టూ ఉన్న క్రైస్తవుల్లో సంఘాలలో శిథిలమైపోయిన స్థితిలో ఉన్న క్రైస్తవ సాక్ష్యాన్ని చూసి మనం విలపించాలి. ప్రార్థన అనే ప్రాకారం కూలిపోయింది. చిన్నపిల్లలకు సువార్త చెప్పి ప్రభు సత్యంలో నడిపించే పరిచర్య చెల్లాచెదురుగా పడి ఉంది. దేవునితో నడవడం, బైబిల్ స్టడీ, సాక్ష్య జీవితం, స్తుతి అనే గుమ్మాలు తగలబడిపోయాయి. దీన్నంతటినీ మనం బాగు చేయగలమా అని తీవ్రమైన నిస్పృహకు మనం గురి అవుతాం. అదే సరి అయిన ఆరంభం. మన చేతకానితనాన్ని, అనర్హతలను మనం ఒప్పుకున్నప్పుడు దేవుని సహాయంతో మనం చేయగలమన్న నిశ్చయత కలుగుతుంది. దీని తర్వాత నెహెమ్యా తన ప్రజల పాపాలను ఒప్పుకున్నాడు. తన ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. త్యాగంలో నుండే సేవ పుడుతుంది. చక్రవర్తి ఆస్థానంలో ఉన్నత ఉద్యోగంలో వెచ్చగా నివసించడానికి నెహెమ్యా ఇష్టపడలేదు. మోషేలాగా తన ప్రజలతో కష్టం, అవహేళనలను ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. హెబ్రీ 11:25. దేవుడు మనకు కూడా విలపించే హృదయాలను, మన ప్రజల దురవస్థలను చూడగలిగే కళ్ళను, దైవ సంకల్పాలను అర్థం చేసుకోగలిగే మనస్సును, దేవుని పట్ల విధేయత చూపే హృదయాలను, చేపట్టిన పనిని పూర్తి చేయగలిగే దృఢ సంకల్పాన్ని ఇస్తాడుగాక. నెహెమ్యా ఇక ధైర్యంగా తనకు అందుబాటులో ఉన్న వనరులన్నీ సమకూర్చుకున్నాడు. నది అవతల ఉన్న అధికారులకు రాజు నుండి అధికారపూర్వకమైన ఆజ్ఞాపత్రాలను అడిగి తీసుకున్నాడు. యెరూషలేం ప్రాంతంలో ఉన్న రాజుగారి అడవుల మీద అధికారిగా ఉన్నవాడికి రాజు చేత తాకీదులను వ్రాయించుకున్నాడు. తనతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను రాజు పంపించాడు. ఇక్కడ ఎజ్రాకు నెహెమ్యాకు ఉన్న చిన్న తేడా గమనిస్తున్నాం. ఎజ్రా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో బందిపోటులు తదితర శత్రువుల బారి నుండి రక్షించడానికి కాల్బలాన్ని, రౌతులను తనకు తోడుగా పంపమని రాజును అడగడానికి ఎజ్రా ఇష్టపడలేదు. ఎజ్రా 8:22-23. ఇక్కడ నెహెమ్యా రాజప్రతినిధిగా, గవర్నర్గా వెళ్తున్నాడు గనుక ఆ సౌకర్యాలను ఉపయోగించుకొని తీరాలి. ఎజ్రా విశ్వాసం వేరు, పరిస్థితి వేరు. నెహెమ్యా విశ్వాసం వేరు, పరిస్థితి వేరు. నెహెమ్యా వెళ్తున్నాడంటే రాజు ఇచ్చిన అధికార తాకీదులను తీసుకొని అధికారం, హోదా చేత పట్టుకొని సైన్యంతో వెళ్తున్నాడు. పరలోక రాజు పంపగా సేవలోనికి వెళ్తున్న మనం కూడా ఆ భద్రతతో, ఇటువంటి వనరులతో సేవలోకి వెళ్ళాలి కదా. ఒక మిషనరీని విమానంలో నుంచి పారాచూట్ సహాయంతో ఆఫ్రికా అడవుల్లో పడేయడం విశ్వాసం కాదు, అది హత్య. సంఘం ఒక సువార్తికుని పంపిస్తుందంటే అతనికి తగిన భద్రత, ఆర్థిక తోడ్పాటు, ప్రార్థనా బలం, హామీ ఇచ్చి పంపించాలి. సంఘం పంపకుండా తనకై తాను బయలుదేరే సువార్తికులకు ఇలాంటి భద్రత ఉండదు.